గలగలా గోదావరి మెలికలు తిరుగుతూ ప్రవహించే పాపికొండల ప్రాంతం. అక్కడో శిఖరాన శివాలయం. అక్కడి శివతీర్థం తాగితే సకల పాపాలు పోతాయంటారు పండితులు, సకల రోగాలు పోతాయంటారు ఆదివాసులు. ప్రకృతి సోయగాల మధ్య ఆ జలధార ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కొన్ని రాళ్ల మధ్య సన్నగా మొదలైన జలధార చివరకు ఏరై ఈశ్వరుని ఆలయం నుంచి ప్రవహిస్తుంది. ఈ శివతీర్థం చూడాలంటే మనం పాపికొండలు వెళ్లాల్సిందే. ఓ పక్క పాపికొండల మధ్య నుంచి గలగలా ప్రవహించే గోదావరి, తీరాన ఎత్తైన గిరి శిఖరాలు, విస్తరించిన దండకారణ్యం. ప్రకృతి ప్రేమికులకు ఇది మనోహర దృశ్యం. అంతేకాదు, ఇక్కడ గోదావరి నది నీటి మట్టానికి 500 అడుగుల ఎత్తులోని ఓ పర్వత శిఖరం మీద శివాలయం ఇది. ఇది ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, ఇతర జిల్లాల నుంచి వచ్చే గిరిజనులు, జాలర్లు, ఇతర భక్తులకు శివానుగ్రహం ప్రసాదించే ఆలయం. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు గ్రామం ఇది. దండకారణ్యంలోని పాపికొండల మధ్య ఈ పర్వత గర్భం నుంచి ఓ జలధార నిత్యం ప్రవహిస్తుంటుంది. శివానుగ్రహంతోనే ఈ జలధార నిత్యం హెచ్చుతగ్గు లేకుండా ప్రవహిస్తుంది. ఈ జలాన్ని తాగిన వారికి సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, సర్వ రోగాలు పోతాయని నమ్ముతారు. 360 రోజులు కూడా వాటర్ వస్తూనే ఉంటుందండి. ఎండ ముందుగాల మొత్తం ప్రతి సోమవారం, ప్రతి వారం కూడా పూజ కార్యక్రమం చేస్తూనే ఉంటామండి గుడి వద్ద. దేవుడి గుడి గుట్ట మీద అండి. ఎలా వస్తున్నాయో ఏమిటో తెలియదండి. అయితే ఆ నీళ్ళు ఊరు గ్రామస్తులందరూ మొత్తం వాడుకుంటామండి. పక్కన గోదావరి ఉన్నా కానీ ఆ నీళ్ళు వాడుకోమండి. ఆ దేవుడి నీళ్ళే మొత్తానికి గ్రామస్తులందరం వాడుకుంటామండి. తాము నిత్యం తాగుతుంటామని చెబుతున్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు అంటు రోగాలు రాకుండా ఔషధ గుణాలు కలిగిన ఈ జలాన్ని వినియోగిస్తామంటున్నారు ఇక్కడి గిరిపుత్రులు. అందుకే కట్కూరు ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలవని అంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం మేము శివరాత్రి రోజున అక్కడ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. అక్కడ నుంచి విచిత్రంగా ఒక స్టోన్లో నుంచి నీళ్లు కిందకు వస్తూ ఉంటుంది. ఆ నీళ్లు మా దృష్టిలో పవిత్రమైంది. ఆ నీళ్లు తాగిన మాకు ఎలాంటి అనారోగ్యాలు లేవు. ఇక్కడ ఉండే భక్తులకి దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి కొలుసుకున్న తర్వాత పదే ఇక్కడికి వచ్చి దేవుడిని స్మరిస్తూ ఉన్నారు. ఇక్కడి శివాలయంలో జరిగే ఉత్సవాలకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి భక్తులు వస్తారు. ముఖ్యంగా జాలర్లు తమ కుటుంబాలతో సహా వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రంతా జాగారం చేసి తెల్లవారుజామునే శివానుగ్రహ జలధారతోనే స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోదావరిలో చేపల వేటకు వెళతారు. తరతరాలుగా జాలర్లు ఈ సాంప్రదాయాన్నే ఆచరిస్తున్నారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన శివాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని గిరిజనులు కోరుతున్నారు. జలధార పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొన్ని చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం కూడా స్పందిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.